ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనము. అందుకతడు, నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రపంచ మానవులందరిలో భయము అనేది మానవులను వెంటాడుతూనే ఉన్నది. అందువలన మానవులు ప్రతిదానికి కారణమున్నా కారణము లేకపోయినా భయపడుతూనే ఉన్నారు. ఈ భయము ఎక్కడి నుండి, ఎవరి ద్వారా ఎందుకు వచ్చిందో మొదటగా మనము ధ్యానించుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయం 10వ వచనములో మొట్టమొదట భయపడి అనే మాట మనకు కనిపిస్తూ ఉన్నది. అప్పటి వరకు భయపడవలసిన పని లేదు, భయపడాల్సిన అవసరము కూడా రాలేదు. ఆదాము ఒంటరిగా ప్రపంచ మొత్తానికి ఒక్కడిగా ఉన్నా భయపడలేదు. ఏదేనులో ఒక్కడిగా సంచరిస్తున్నా భయపడలేదు. ఆదాము ఆకాశ పక్షులకు, పురుగులకు, అడవి జంతువులకు పేర్లు పెట్టినప్పుడు వాటిని చూసి భయపడలేదు. అవి కూడా ఆదామును చూసి బెదరలేదు, భయపడలేదు. గాని ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు భయము కలిగింది. ఆదికాండము 9వ అధ్యాయం 2వ వచనము ప్రకారము, మీ బెదురు అడవి జంతువులకు, ఆకాశ పక్షులకు వచ్చుననగా అప్పటి నుండి జంతువులను, పక్షువులను, పురుగులను చూసి మనిషి భయపడుతూ ఉంటే మనిషిని చూసి కూడా అవి భయపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనిషి పరిస్థితి ఏమిటి అంటే ప్రతి చిన్నదానికి భయపడడం. ఎందుకు ఇలాంటి స్థితి వచ్చిందంటే పాపము దాని ఫలితమే. దాని ఫలితము మరణము గనక మరణము మనిషిని వణికిస్తూ ఉన్నది. పైకి నేనెవరికి దేనికి భయపడనని ఫోజు పెట్టినా మరణం అనగానే దాన్ని చూసి గజగజల ఆడాల్సిందే. ఎవరైనా భయపడరు అంటే ప్రభువులో బలమైన విశ్వాసము, నిరీక్షణ కలిగిన వారే. భయం మనిషిని అడుగడుగున బెదిరిస్తూ ఉన్నది. అది పీతైనా, తేలైనా, పామైనా, చీకటైనా, వెలుగైనా, చెట్టైనా, పుట్టైనా భయమే మనిషిని చూసి మనిషే భయపడుతూ ఉన్నాడు. భర్త అంటే భార్యకు భయము, ఆకాశం అంటే భయము, శబ్దము అంటే భయము, జీవితం అంటే భయము, భవిష్యత్ అంటే భయము, నీడ అంటే భయము, నీరు అంటే భయము, నిప్పు అంటే భయం. ఇలా మానవుడు అన్నిటికీ భయపడుతూనే బ్రతుకుతూ ఉన్నాడు. రోజుకు ఒకసారి చొప్పున ప్రతిరోజు ప్రభువారు 365 సార్లు భయపడకూడని చెప్పుతూ ఉండగా అనుక్షణము భయములో బ్రతుకుతూ ఉన్నాడు మానవుడు. ఆయన కాపాడని ఎడల కావలి కాయువారు వ్యర్థమే అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంతేకాక మీ దేహమును చంపువారికి భయపడక మీ దేహములను, ఆత్మలను నరకములో వేయించువానికి భయపడడు అని సెలవిస్తూ ఉన్నాడు. అసలు భయపడే వానికి భయపడకుండా అనవసరమైన ఒట్టివాటికి అనగా శరీరానికి, లోకానికి, పాపానికి, సాతానికి భయపడి దేవాది దేవుడు సర్వసృష్టికి కారణభూతుడు మన జీవాధిపతికి భయపడక నిర్లక్ష్యము చూపుతూ లేని భయముతో వణికిపోతూ ఉన్నాం. కనుక ప్రియులారా, దేవుని యందు విశ్వాసముంచి ధైర్యముగా ఉండి సర్వాధికారి, సర్వ సృష్టికర్త, శక్తిమంతుడైన ఆయనకు మాత్రమే భయపడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.